నానా ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది. ఏమిటి ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకిల్ని యాపిల్ మీద పడ్డా, యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాణెందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? తప్పుదారి కాదే, తుమ్మతం తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు మిమ్మల్ని మాట్లాడుతాను, ఏమనుకోరుగా? ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికి ఉంది. పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపే. ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి. మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు తుమ్మడం, నా చీర ఊడిపోవడం ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? ఏమిటి సరదాగా ఉంటుందా? ఈ విషయం ఆవిడికి తెలిస్తే నిన్ను నన్ను చావు కొడుతున్నా. వెళ్ళి అబ్బా, అమ్మగారు ఇటు రారులేండి. ఓసారి తుమ్మండి. నేను తుమ్మను. తుమ్మండి. నేను తుమ్మను. తుమ్మరా? మీరు కనుక తుమ్మకపోతే తాటి పిలిచి నా చెయ్యట్టున్నారని అమ్మగారు చెప్తాను. బాబోయ్, ఇది ఎక్కడ సరదాయే? చీర ఊడిపోవడం సరదా ఏంటి? తుమ్మండి. తుమ్మరా? అమ్మగారు ఉండదు. తప్పుతున్నా రాసుకో. ఏమండి, ఇంకొకసారి తుమ్మండి. నీ బొంద విర్రావేశంలో తుమ్మంటున్నావు గాని ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది. అందుకేగా తుమ్మంట. అమ్మ బాబు, ఆవిడొస్తుంది. త్వరగా తిరగట్టుకో. ఏమిటి తుమ్మేశారా? ఆపుకుందాం అనుకున్నాను, ఆగలేదు. ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను. పోవే. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తుమ్ముకొస్తే ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా? అసలు మిమ్మల్ని అది కదే చెప్తున్నాను. ఆగిపో, లేకపోతే తుమ్మ ఆగదు. మరి అది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. మీరు తప్పు నాశనం అయిపోను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.